హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి దివాళీ వ్లాగ్ అనమాట. దివాళీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, ఏం చేసామన్నది చూసేయండి. సో దివాళీ ఈవినింగ్ అయితే నేను మా అత్తయ్య గారు మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యి ఇవి గోంగూర కాళ్ళు ఉంటాయి కదా, డ్యూటీలు ఉన్న వాళ్ళు కొడతారనమాట. మన ఇటు సైడ్ ఆచారం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇంకా దేవుడికి దగ్గర పెట్టడానికి ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకుందామని వెళ్ళాము. డ్యూటీ అయితే తీసేసుకున్నాము. అలాగే లక్ష్మీదేవికి పూజలు చేస్తాము కాబట్టి అప్పటికి లక్ష్మీదేవికి కలవపూలు అంటే ఇష్టం అని చెప్పి కలవపూలు కూడా తీసుకున్నాము. తర్వాత మిగతా ఫోటోలన్నీ పెట్టడానికి, మిగతా ఫోటోలకి పువ్వులు పెట్టడానికి విడి పువ్వులు కూడా తీసుకున్నాం అనమాట. దండలు తీసుకుందామని చెప్పి అడుగుతున్నారు. బాగా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. అయినా సరే మా అత్తయ్య గారు ఒక పెద్ద దండ అయితే తీసుకున్నాం అనమాట. అంటే అమ్మవారికి వేయటానికి సరిపోతుంది. అలాగే విడుపులు కూడా తీసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తున్నమాట నడుచుకొని. ఇంకా ఫ్లవర్స్ అవ్వకండి, ఫ్లవర్స్ అయితే విడుపులు కూడా తీసుకున్నాము. ఇంకా తర్వాత ప్రమిదలు వెలిగించడానికి ప్రతి ఇయరు కొత్తవి తీసుకుంటూ ఉంటాము. ఏ ఇయరు అంటే ఇంకా దీపావళికి కొంటాము. అవి ఆ రోజు పెడతాము. ఇంకా ఒక 5 డేస్ వరకు ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా. తర్వాత కార్తీక మాసంలో టెంపుల్స్కి అది పట్టుకెళ్తూ ఉంటాం కదండి. ఇంకా అలా అవి అయిపోతాయి అన్నమాట. ఇంకా అవి కడిగి పెట్టుకుని దాచుకోవడానికి ఉండవు. ఇంకా అలా ప్రతి ఇయర్ వాడేస్తూ ఉంటాము. అందుకని చెప్పి ప్రమిదలు కూడా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ మెయిన్ బజార్కి అయితే వచ్చామన్నమాట. అంటే ఇంటి దగ్గర చైనా బజార్ అనమాట. ఇది ఇంటి దగ్గర లైటింగ్ పెట్టడానికి, స్టిక్కర్స్ అంటించడానికి కొన్ని తీసుకుని ఇంకొచ్చేటప్పుడు టైం అయిపోతుందని చెప్పేసి ఆటో ఎక్కేసి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఇంటికైతే వచ్చేసాము ఫైనల్గా. ఇంకా మామయ్య గారు అయితే బయట లైటింగ్ పెట్టడానికి సెట్ చేసేస్తున్నారు. ఈసారి దివాళీకి ఏంటంటే ముందుగా చేసుకోలేదన్నమాట. ఇంకా అప్పటికప్పుడే అంత ఇంట్రెస్ట్గా లేదు. యాక్చువల్గా మా చిన్న అక్కడికి వెళ్ళారు వాళ్ళ అత్తయ్య గారింటికి. ఇంకా మేమే ఉన్నాము. అప్పటికే కాల్ చేస్తున్నారు చూసారా, మా ఇంటి ఎదురుగుండా వాళ్ళదిని. ఇంకా మేము అప్పటికప్పుడు అనుకుని అయితే మామయ్య లైటింగ్ పెడదాము, ప్రతి ఇయర్ పెడతాం కదా అని చెప్పేసి చెప్తే వచ్చేటప్పుడు స్టిక్కర్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకోండి ఫైనల్గా మామయ్య అయితే ఇవన్నీ సెట్ చేశారు, లైటింగ్ అంతా పెట్టారు. కొంచెం మామయ్యకి అయితే హెల్ప్ చేశాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇదైతే అయిపోయింది లైటింగ్ సెక్షను. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోదామని చెప్పేసి ఇదిగోండి ఈ శారీ అయితే కట్టుకుని నేను రెడీ అయిపోతాను. గెట్ రెడీ విత్ మీ చేద్దామని చెప్పి షార్ట్ తీసాను. బట్ అయితే కుదరలేదనమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను మా అత్తయ్య గారు మహేష్కని రెడీ చేసేసాను. ఇంకా రెడీ చేసిన తర్వాత పూజ దగ్గర మొత్తం అన్నీ సర్దేశాను. తెచ్చిన ఫ్లవర్స్ అంటే ముందు రోజే దేవుడి గదంతా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఫోటోలన్నీ తుడిచి బొట్లు అవి పెట్టేసి మార్నింగే చేసేసాను. ఇంకా తడిగుడ్డది పెట్టేసుకుని గదులన్నీ. ఇంక ఇప్పుడు ఏం చేశానంటే మొత్తం అన్నిటికీ ఫోటోలకి ఫ్లవర్స్ పెట్టి దండలు వేసి మా అత్తయ్య గారు అయితే ఇవన్నీ పులిహోర, గారెలు, సేమియా, పొంగడాలు ఇవైతే చేశారు. మొత్తం మేమందరం కూడా దండం అయితే పెట్టేసుకున్నాం మంచిగాని. ఇదిగోండి నేనైతే ఈ సారీ కట్టుకున్నాను అనమాట. ఇంకా డ్యూటీలు కూడా కొట్టేద్దామని చెప్పి ఇదిగోండి ఇలా రెడీ చేసాము. ఒక పెద్ద పళ్ళంలో ఇలా పెట్టామన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇంటి ముందు పెట్టడానికి అని చెప్పేసి లైటింగ్ పెట్టుకున్న ఈ ప్రమిదల దీపాలు పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది కదా. సో మేమైతే ఇలా చేసుకున్నాము. ఇదిగోండి ఇంకా తర్వాత కింద ఈ లోపల కాల్ చేస్తున్నారు. ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పూజ చేసుకున్న తర్వాత మేము కిందకి వెళ్దామని చెప్పేసి ఇంకా కిందకైతే వెళ్ళలేదు. ఒక్కొక్కరం అయితే కొబ్బరికాయలు కొట్టుకుని దండం పెట్టుకుంటున్నాము. ఇదిగోండి మహేష్గా చూడండి, మహేష్కి అయితే ఇలాగా సింపుల్గా రెడీ అయింది. కొత్త ఫ్రాక్ అనమాట. ఇదైతే కొంచెం బాగుంది, కాటన్ కాదు బనియన్ క్లాత్ బాగుందని చెప్పి ఫ్రాక్ వేసాము. ఇంకోటి కొబ్బరికాయ కొడుతుంది చూడండి. ఇంకా అలా ఒక్కొక్కరం కొబ్బరికాయలు కొట్టేసుకుని దండం పెట్టుకున్నాము. మా అత్తయ్య గారు అయితే మా ఇష్కతో కొబ్బరికాయ కొట్టిస్తున్నారనమాట. ఈ లోపల నేను మా అత్తయ్య గారు ఇష్క దండం పెట్టేసుకున్నాము. మామయ్య గారు మా హస్బెండ్ రెడీ అవుతున్నారనమాట. రెడీ అయ్యి వచ్చిన తర్వాత మేము అందరం కలిసి దండం పెట్టేసుకుని డ్యూటీలు అయితే కొట్టేస్తాము. డ్యూటీలు కొట్టేసి తర్వాత కిందకి వెళ్ళి కాల్చుకుంటాం అనమాట. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి.
సో మేమైతే కిందకు వచ్చామన్నమాట మందు సామాన్లు తీసుకొని. ఇంకా మా పైన ఆంటీ గారు కింద వాళ్ళు మేము అందరం కలిసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరం కలిసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి. వీడియో అయితే చూసారు కదండి. సో మా దివాళీ అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్గా అయితే పోస్ట్ చేశాను. బాయ్ బాయ్.